సిద్ధం సభకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? జగనన్నని ముఖ్యమంత్రిని మళ్లీ చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి మన అప్పుల పాలు చేసిన చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? సో ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తన పాదయాత్రలో మీ కష్టాలు చూశాడు, విన్నాడు, వాటికి పరిష్కారం చేస్తానని మీకు ప్రామిస్ చేశారు. ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజుటి వరకు 5 సంవత్సరాల్లో దాదాపుగా 4,23,000 కోట్ల రూపాయల్ని డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ కూడా మీ ఇళ్ల వద్దకే మీ అకౌంట్లకే ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. ఇలా ఎవరైనా ఇంటికి వాలంటీర్ని పంపించి మీ కష్టం ఏంటమ్మా, మీకు ఏ వెల్ఫేర్ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉంది అని అడిగి మీ సర్టిఫికేట్స్, మీ పేపర్స్ తీసుకొని అప్లోడ్ చేసి మీ ఇంటికే తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వన్ అండ్ ఓన్లీ జగనన్నే. అంతకుముందు ఎక్కడైనా సచివాలయ వ్యవస్థ ఉందా? వాలంటీర్లు వచ్చేవాళ్ళ? కానీ ఈరోజు కోవిడ్ వచ్చినా, వర్షం వచ్చినా, సంక్షేమం ఇవ్వాలన్నా, మీకు ఆరోగ్య సురక్ష ద్వారా మెడికల్ టెస్టులు చేయాలన్నా, ఆరోగ్య సురక్ష ద్వారా మీకు ఆపరేషన్లు చేయించాలన్నా, మీ పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్లి చదువుకోవాలన్నా అన్ని కూడా వాలంటీర్లు దగ్గరుండి ఈరోజు చేయి పట్టుకొని నడిపించేలాగా ఒక గొప్ప వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు మబ్బులు అడ్డం వచ్చి సూర్యుడు రావటమైనా లేట్ అవుతుందేమో కానీ పెన్షన్ మాత్రం టెన్షన్ గా వస్తుందా లేదా? పొద్దున్నే వచ్చేస్తారు, తలుపు తట్టి మరి చేతికి ఇచ్చేస్తారు. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి వచ్చి ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు కాబట్టే తన తండ్రి ఇచ్చిన ఈ జగమంత కుటుంబానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలని చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గొప్ప మనసున్న నాయకుడికి ఏం చేయాలి? మీరంతా ఏం చేయాలా? ప్రతి ఒక్కరూ రెండు సార్లు బటన్ నొక్కాలి. ఒకటి ఎమ్మెల్యేకి, రెండోది ఎంపీకి. ఎలాగైతే జగనన్న మీకోసం ఎన్నిసార్లు బటన్ నొక్కాడు, ఆసరా, అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా ప్రతిసారి కూడా ఏ విధంగా బటన్స్ నొక్కి మీ జీవితాన్ని ఆశీర్వదించి మీకు ఆర్థిక భరోసా ఇచ్చి మీ బిడ్డలకి చక్కటి చదువునిచ్చి మీ కుటుంబానికి ఈరోజు శ్రీరామ రక్షగా నిలిచారు. అలాంటి జగనన్న కోసం మీ అందరూ కూడా కలిసి కట్టుగా వన్ సైడ్ గా ఎలా అయితే మేము పార్టీలు చూడకుండా, కులమతం చూడకుండా సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నామో మీరు కూడా పార్టీలు, కుల మతాలు పక్కన పెట్టి మీకు మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకి, మీ ఆడబిడ్డ అయినా నాకు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్లుగా అక్కడ కాపురం ఉంటున్నారు. పట్టాలు ఎవరైనా తీసిచ్చారా? ఎవరు తీసిలా, పట్టించుకోరు. ఎలక్షన్ టైంలో వస్తారు, మీకు పట్టాలు ఇస్తాం, మా కోట్లు ఏంటంటారు, ఎలక్షన్ అయ్యాక మళ్ళీ కనిపించరు. కానీ ఈసారి జగనన్న ఆశీస్సులతో మీ కష్టాన్ని అన్నకి చెప్పాను. మన అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి మనం పట్టాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి అండగా ఉండమని ఆశీర్వదించారు. మీ అందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇస్తున్నాం, అవునా కదా? సో మీ చేతికే పట్టా ఇస్తే మీరు ఆ ఇంటి ఓనర్ అవుతారు. మీకు నచ్చిన విధంగా మీరు దాన్ని మీ బిడ్డలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, అన్ని రకాల రైట్స్ మీకు వస్తాయి. సో ఇంత గొప్పగా ప్రతి ఒక్క ఊర్లో ఎవరికి ఏం కావాలి, ఏ ఊర్లో ఎలాంటి అవసరం ఉందో తెలుసుకొని చేయమని చెప్పారు. అలా మన వడమాలపేట మండలంలో కూడా నిన్న కామాల వారి కండ్రిలో చూస్తే దాదాపుగా కిలోమీటరు తార్ రోడ్డు వేసి ఇచ్చాం. మరి గొప్పగా 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా నాయకుడు, మా సామాజిక వర్గం వాడు మేమేదో చేస్తామన్నా వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి అభివృద్ధి చేయాలన్నది అవసరం లేదు, సంక్షేమం చేయాలన్న ఆలోచన లేదు. ఎలక్షన్లు వస్తే అబద్ధాలు చెప్పడం, బెదిరించడం,
ఊర్లలో గొడవ పెట్టి 2 గ్రూపులు చేసుకొని ఒక గ్రూప్ ఓట్లు లాక్కోవటం తప్ప ఇలా సంక్షేమం ప్రతి కుటుంబానికి